టు న్యూస్. చెవిరెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలే అంటున్నారు టీడీపీ నేత పులివర్తి నాని. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని మీద జరిగిన దాడి కాదంటూ ముఖ్యంగా కేవలం కారు మీద దాడి చేయడానికే ప్రయత్నించారంటూ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తన మీద దాడి ఎలా జరిగింది, తాను ఎలా తప్పించుకుంది, తాను ఎలా విధంగా కింద పడింది, అదేవిధంగా తన మీద చేసిన క్వారీ ఆరోపణలు, దీంతోపాటు తాను ఆత్మహత్యతనం చేసే ప్రజలను సానుభూతి కోసం ప్రయత్నించానని, అంతేకాకుండా తనకు నాయకత్వ లక్షణాలు లేవంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన విమర్శలను తీవ్ర స్థాయిలో విమర్శించాడు. దానికి తగ్గట్టు ధీటుగా సమాధానం ఇచ్చాడు పులివర్తి నాని. ప్రస్తుతం మనతో పులివర్తి నాని ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 14వ తేదీ మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన దాడిలో మీ మీద దాడి చేయలేదు, కారు మీద దాడి చేయడానికి ప్రయత్నించమంటారు. అది గతంలో కూడా మీరు చెప్పారు, మీ మీద ఏదో దాడి జరిగింది, ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జరిగింది. ఎందుకు ఆయన ఈ విధంగా చెప్పుకుంటున్నారు? ఆయన కానీ గతంలో జెడ్పీటీసీ కూడా ఇదే విధంగా చెప్పారు. ఎందుకు వాళ్ళు ఈ విధంగా చెప్పాలనుకుంటున్నారు? అంటే కర్మ కర్త క్రియ చెవిరెడ్డి కుటుంబం, దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి రఘునాథ్ రెడ్డి, తర్వాత భానుప్రకాష్ రెడ్డి. భానుప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళకి బినామీ. ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం ఏ స్క్రిప్ట్ రాయిస్తే ఆ స్క్రిప్ట్ జెడ్పీటీసీ గారు చదివారు. అదే స్క్రిప్ట్ నెక్స్ట్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చదివారు. అంటే దీన్ని బట్టే అర్థమైంది మీకు దీని వెనకాల ఉండే వాళ్ళు ఎవరనేది. జెడ్పీటీసీ గారు పెట్టిన ప్రెస్ మీట్ సంబంధించిన మ్యాటర్ కానీ, నిన్న భాస్కర్ రెడ్డి గారు పెట్టిన మ్యాటర్ కానీ చదివితే దీని కర్మకర్త క్రియ మీకు నిన్నే అర్థమై ఉంటుంది. దానికి సంబంధించిన విచారణ అధికారులు కానీ, మీలాంటి సీనియర్ సంబంధించిన ప్రెస్ రిపోర్టర్స్ కానీ చూస్తే పత్రికా సోదరులకి ఎవరు చేసినా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంక దీనిపై నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నాను. ఆ రోజు దాడి జరిగిన రోజు మీకు ఏం దెబ్బలు తగలేదు, నడుచుకుంటూ వెళ్ళారు, మళ్ళీ మామూలుగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ డ్రెస్ మార్చుకొని వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారంటూ ఒక ఆరోపణ చేశాడు. కొన్ని వీడియోలు కూడా ప్రదర్శించాడు. దానికి ధీటుగా మీరు కూడా వీడియోలు చూపించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది? మీకు గతంలో కూడా చెప్పా, నాకు ఆర్ఓ గారు ఫోన్ చేస్తే రివ్యూ మీటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చి అటాక్ చేశారు. అటాక్ చేసిన వెంటనే ఇంకా నేను డిఎస్పీ స్థానిక చంద్రగిరి డిఎస్పీ గారికి కాల్ చేసి చెప్పా, ఇది మాది నన్ను అటాక్ చేస్తున్నారు సార్ అని. ఎవరంటే పలానా వ్యక్తులు అని చెప్పినాక ఇంకెట్లా చంపుతారని వాళ్ళు దిగి వాళ్ళపైకి వెళ్ళి ఒకటి తన్నే వెంటనే జరిగిన వెంటనే ఒక వ్యక్తి కింద పడ్డాడు. రెండో వ్యక్తి భాను అనే వ్యక్తి సమిట్ తీసుకుని తలపైన మోదటం జరిగింది. మోదినప్పుడు నేను కింద పడ్డా. అతను ఏమన్నాడు, భాస్కర్ రెడ్డి గారు అతనికి ఏం తగలలేదు, భాను అనే వ్యక్తిని వీళ్ళే లాక్ పెట్టుకున్నారని చెప్పారు. నేను దానికి సంబంధించిన కూడా ప్రజెంటేషన్ చూపించాను మీకు. నన్ను కొట్టడం జరిగింది, ఇది జరిగింది. ఇంకా రెండోది ఆయన మాట్లాడితే ఆయన విజ్ఞతగా వదిలేస్తూ ఉండ. అంటే ఆయన పేరే నేను పెట్టింది తుమ్మలగుంట అపరిచితుడని. ఎందుకు పెట్టానంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడే వ్యక్తి అతను. ఇన్నేళ్ళు ఆయన చెప్పిందంతా జనాలు నమ్మారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైనా ఒక వ్యక్తికి మీరు చూస్తుంటారు కొన్ని సంఘటనలో, లోకల్లో కొన్ని ప్రదేశాల్లో కత్తులతో పొడిచినప్పుడు పేగులు కూడా బయట వచ్చి ఉంటాయి. పేగులను కూడా వేసి కట్టుకొని టవల్తో లేదా షర్ట్ ఇప్పేసి కట్టుకొని 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు రన్ చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి బతికుంటారు. అట్లా నిన్న కూడా నాకు జరిగిన వెంటనే కారులో నన్ను తీసుకొని పోయిన తర్వాత నా గన్మ్యాన్ పెట్టుకోండారనే ఉద్దేశంతో నేను మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని వచ్చాం. అప్పుడు నాకు కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా నాకు గుర్తులే. నా పైన దాడి జరిగింది ఒకటి, నా గన్మ్యాన్ను కాపాడాలనే ఉద్దేశంతో వచ్చినా నా గన్మ్యాన్ అప్పటికే ఫైర్ చేయింది. ప్లస్ అప్పటికే వాళ్ళ ఏఆర్ సిఐ గారు ఎవరో సార్ వచ్చి ఉన్నారు. వాళ్ళు ఏం లేదంటే మా వాళ్ళు మేము చూసుకుంటున్నాం అన్నాడు. మళ్ళీ ఆ లోపల మాకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి ఎక్కడ కానీ చెదురు సంఘటన జరగకూడదు, ఎక్కడ కానీ మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కానీ తొందరపడకూడదని మేము వాళ్ళతో పాటు కింద కూర్చొని వాళ్ళతో ఉన్నా. ఎందుకంటే తొందరపాటు చర్యలు ఏదైనా జరగడం జరిగితే బాగుండదు అనేసి ఉన్నా. కొంచెం నా వల్ల కాకుండా అట్లే పనుకున్నా కొంచెం నన్ను హాస్పిటల్ తీసుకుని పోయారు. హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ అయినాక నెక్స్ట్ డే ఆసుపత్రికి పోకుండా ఇంటికి పోయినారు, టీషర్ట్స్తో వచ్చారు అని. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు స్ట్రెచ్చర్లో కూడా చూశారు. హాస్పిటల్కి వెహికల్లో నా వైట్ షర్ట్ చినిగిపోయింది, బ్లడ్ కూడా ఉండింది ఆ షర్టు. అది కూడా పోలీస్ అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మన రోయాలో. షర్టు, నా క్రీమ్ కలర్ ప్యాంట్ అంతా ఉంది, బనీనంతా. నేను ఇంటికి వస్తే బ్లూ టీ షర్ట్ వేసుకొని వచ్చిన అంటాను. అప్పుడే చెప్పాను కదా, అపరిచితుడు నోరు తెస్తే తప్పులు అనేది అనమాట. నన్ను తీసుకొని హాస్పిటల్ స్ట్రక్చర్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్కి సంబంధించిన రెడ్ అండ్ ఏదో వైట్ కలర్ చిన్న చెక్స్ ఉండేది తైలిచ్చారు, నాకు గుర్తు.
గన్మ్యాన్ కాల్చకుండా మీరే కాల్చారు, పైకి గాల్లోకి కాల్పులు జరపకుండా మనుషులను లక్ష్యంగా కాల్చారు, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని కూడా అంటున్నారు. ఇప్పుడు నేను జరిగిన వెంటనే మీరు చూసారు, విజువల్స్ కూడా మీకు చూపించా. దిగి వాళ్ళ పైకి వెళ్ళా, మళ్ళీ నా పైన దాడి చేయరు, నేను కింద పడ్డా, నన్ను ఎత్తి బండ్లు వేసుకుంటా ఉన్నారు, మీరు చూశారు. బండి ముందు వెళ్ళిపోయింది, నేను ఎక్కడ ఫైర్ చేశా? చెప్పేదానికి ఏదైనా గన్మ్యాన్ కానీ కాల్చుకుంటే ఆ రోజు నేను చచ్చిపోయి ఉంటా. ఏదో ఒక నింద ఎదుటి వ్యక్తి పోయిన మోపాలనేది అతని ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలని కూడా, కేసులో లేని వాళ్ళని కూడా ఈయన కేసులు పెట్టమంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన వర్గం మొత్తం మొన్న ఎలక్షన్తో అందరూ దూరం అయిపోయారు. రూరల్ మండలం ఉండొచ్చు, చంద్రగిరి మండలం ఉండొచ్చు, ఆర్సీపురం. ఆయన అయితే ఎవరు నమ్మినారు, ఆయన ఎవరు నమ్మినారు, అందరూ ఎలక్షన్ దూరం అయినారు. కారణం అంటే ఆయన యొక్క వాళ్ళకి చేసిన ద్రోహమే. నామినేషన్ రోజు గొడవ జరిగింది, నా కారు మీద ధ్వంసం చేశారు, అయినా నేను ఎవరి మీద కేసులు పెట్టలేదు ఆయన అంటున్నాను. ఇప్పుడు మీకు అది కూడా పవర్ ప్రజెంటేషన్ చేశా. నా కోడలు మా మరదల కూతురు వెహికల్లో ఉంటే వాళ్ళపైన దాడికి పోతే అప్పుడు జరిగింది ఏమంటే, అక్కడుండే వ్యక్తులు జిందాబాదులు కొట్టారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఫ్లాగ్లో మీకు తెలిసి ఉంటుంది, ఈ ప్లాస్టిక్ వైరింగ్ పైపులు వేస్తుంటాం మామూలుగా, ఆ పైపులతో కొట్టారు. అది దాడి అంటే ఎట్లా అండి? దాడి అంటే నీలాగా నువ్వు పంపించినవే సమిటులు, సుత్తులు, బరిసెలు, రాళ్ళు, బీర్ బాటిళ్ళు, కత్తులు, క్రికెట్ బ్యాట్లు, క్రికెట్ స్టెంప్స్, రాళ్ళు, ఇది దాడి అంటే. కానీ ఓట్ల కోసం, సానుభూతి కోసం, నేను గెలవకపోతే ఉండను అన్నట్లు ప్రచారం చేసుకొని సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేశాడు. అది చాలా చోట్ల ఇది నాయకుడు లక్షణం కాదంటే మిమ్మల్ని విమర్శించాను. నాయకుడు లక్షణం అండి, నా నాయకుడి లక్షణం నా ధైర్యం గురించి నీకు బాగా ఇప్పటికీ అర్థమైంటుంది. ఎందుకంటే సస్తానాన్ని తెలిసి కూడా నేను పోయి కొట్టను పోయా. నాకు ఒకటే నమ్మతా, కర్మ సిద్ధాంతాన్ని. ఆయన అంటే నా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని. కర్మ సిద్ధాంతం నమ్మే వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడు. పుట్టే వ్యక్తి చనిపోయేదానికి రాత్రి రాసేసి ఉంటాడు. పుట్టినప్పుడే ఎట్లా చనిపోవాలన్నా డిసైడ్ అయినప్పుడు అంతే. ఆ రాతని ఎవరు మార్చలేదు. కాబట్టి నేను భయపడను, నాకు గుండె ధైర్యం ఉంది కాబట్టి నాకు భయపడాల్సిన పనిలే. రెండోది, ప్రజలకు చెప్పింది ఆ రోజు, మీరు చంద్రగిరి నియోజకవర్గం ప్రజలు బాగుండాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, బతకాలన్నా, చావన్నా మీ చేతిలో ఉంది అన్న లోకేష్ బాబు గారి మీటింగ్. దాని అర్థం నువ్వు తెలుసుకో. దాని అర్థం నువ్వు ఆలోచిస్తే, నువ్వు వ్యంగ్యంగా ఆలోచిస్తే ఒక రేటింగ్ వస్తుంది, పాజిటివ్గా ఆలోచిస్తే ఒకటి వస్తుంది, నెగిటివ్గా ఆలోచిస్తే ఒకటి, 3 వస్తుంది. నేను పాజిటివ్గా మాట్లాడా. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి చెంది మనందరూ భవిష్యత్తులు బాగుండాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నాకు ఓటేయని అని చెప్పాను. ఇంతమంది మీ మీద దాడి చేసి వచ్చినప్పుడు మీరు వాళ్ళందరికీ తెలిసినా కూడా ఎందుకు మీరు తెలియదని చెప్తారు? అంటే తెలియదని కాదండి, నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు కక్ష సాధింపు లేదు. పోలీస్ అధికారులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని నాకు తెలిసిన ప్రకారం మీటింగ్ ఉంది రండి అని పిలిచాడంట. ఇదన్నీ వాళ్ళకు కూడా తెలియదంట. ఇక్కడ మీటింగ్ ఉంది అర్జెంటుగా రండి తుమ్మలగుంట కంటే అందరూ వచ్చారంట. దాంట్లో కొందరు డ్రింక్ చేసి ఉన్నారు, వాళ్ళు ప్రవర్తించినారు. అట్లని నేను అట్లా ప్రవర్తించకూడదు కదా. ఈ 3 రోజుల్లో మా వాళ్ళ పైన 150 మంది పైన దగ్గర కేసులు పెట్టి, నిన్న నైట్ కూడా 36 మంది పెట్టించారు. తిరుపతి నాతో పాటు ఆ రోజు ధర్నాలో కూర్చుని నేను పడిపోయి నాతో పాటు ఉన్న తిరుపతి నాయకులు పులిగోరు మురళి గారు కానీ, మబ్బు దేవన్న గారు కానీ, జేబీ శ్రీనివాస్ గారు కానీ, డాలస్ దివాకర్ రెడ్డి కానీ, బడి సుధాయాదవ్ గారు కానీ, చంద్రగిరి నియోజకవర్గం సంబంధించిన అందరు నాయకులు కానీ, అందరు నాయకులపైన 3 నాట్ 7 పెట్టించాడు. అంటే ఆయన ఎందుకు పెట్టిస్తున్నాడంటే, నేను ఎట్లా పెట్టినాను, నువ్వు మా వాళ్ళ పైన పెట్టు, నన్ను ఎవరు నమ్మకుండా ఉండారు, వాళ్ళందరూ నాతో వచ్చి ఇప్పుడే నీ వల్లనే నాతో వస్తారనుకుంటాడు. మీకు చెప్పింది అది. కడప కర్నూలు సంస్కృతి ఇదే ఉదాహరణ అండి. కడప కర్నూలులో నాయకులు ఎట్లా చేస్తారంటే, కూడా ఉండే వాళ్ళని కాకుండా ఈ పక్కన ఉండే వాళ్ళ పైన కేసులు పెట్టుకుంటారు. కేసులు పెట్టుకుంటే వాళ్ళు ఎవరు వాళ్ళని వదిలిపోరు. అదే లక్షణం అదే లక్షణాలు, అదే బుద్ధులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేస్తున్నాడండి. కానీ మేము అట్లా ప్రవర్తించాం. నేను రేపు గెలిచినాక అందరినీ కలుపుకొని పోయి చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధిగా తీసుకుపోతా. మా పెద్ద ఆయన యొక్క లక్ష్యం, మా చిన్నాయన గారి లక్ష్యం యువతకి భరోసా ఇస్తూ అభివృద్ధి పాటుకు పోతానండి. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చారు పులివర్తి నాని. ముఖ్యంగా తన మీద చేసిన ఆరోపణలకు ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాడు. చంద్రగిరి అభివృద్ధి కోసం తాను కానీ, తన కుటుంబం కానీ, తన పార్టీ కానీ పాటుపడుతుంది. చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా, కక్షలకు దూరంగా తాము
ముందుకు పోతామని, అంతేకాకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తున్న అనేక ఆరోపణలన్నీ అవాస్తవాలని, దానికి సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయి. తన మీద దాడి చేసిన వారు చాలామంది తన మీద దాడి చేసిన వారి గురించి చాలామంది గురించి తనకు తెలుసునని, అయితే భవిష్యత్తులో ఇవన్నీ బయటపడతాయని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.